హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బేతాళ కథ పేరు అరుగు మీద హనుమయ్య. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి పట్టుదల గలవాళ్లు లోకంలో చాలా అరుదుగా ఉంటారని నా నమ్మకం. స్వకార్యాలు సాధించుకునేటందుకే కాక పరులకు మేలు కలిగించే పనులు చేసేటందుకు కూడా పట్టుదల అవసరం. కానీ మేలు పొందిన వాళ్ళు దాన్ని అట్టే కాలం గుర్తుంచుకొని మేలు చేసిన వాణ్ణి గౌరవిస్తారన్నది అంతటా నిజం కాదు. అలాంటి గుర్తింపు లేనందున మానసికంగా కుంగిపోయిన హనుమయ్య అనే ఒక పరోపకారి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విశ్వనాథపల్లె అనే ఒక పెద్ద గ్రామంలో ఉన్న హనుమయ్యకు వారసత్వపు ఆస్తి చాలా ఉంది. ఆయనకు 3 పిల్లలు. హాయిగా ఏ చీకు చింత లేకుండా జీవితం గడిచిపోతున్నది. తనకు ఉన్నంతలో 10 మందికి సాయపడటం హనుమయ్యకు అలవాటు. ఆ విధంగా ఆ ఊళ్ళో ఎందరో ఆయన వల్ల సాయం పొందారు. హనుమయ్యకు ఏ పని ఉండదు. పొలం పనులు చూడటానికి పాలేర్లు ఉన్నారు. వంట చేసి పెట్టడానికి భార్య ఉన్నది. ఇంటి పనులు చూడటానికి పనివాళ్ళు ఉన్నారు. ఆయనకు బద్ధకం కూడా ఎక్కువ కావటం వల్ల తన ఇంటి అరుగు మీద కూర్చొని వీధిలో వచ్చే పోయే వాళ్లను చూస్తూ ఉండేవాడు. హనుమయ్య ఇల్లు ఊరుకు మధ్యలో ఉన్నది. అందువల్ల వీధిలో ఎప్పుడూ జనం రద్దీగా ఉండేవారు. హనుమయ్య పడకుర్చీలో కూర్చొని ఎవరినో ఒకరిని పలకరిస్తూ ఉండేవాడు. తీరుబడి ఉన్నవాళ్లు ఆగి ఆయనతో కాసేపు కబుర్లాడి వెళ్ళేవారు. తీరుబడి లేని వాళ్ళు ఆయన కేసు చూసి ఒకసారి పలకరింపుగా నవ్వి వెళ్ళిపోయేవారు. ఒకరోజు హనుమయ్య అలాగే చంద్రన్నను పలకరించాడు. వాడు ఎక్కడికో హడావుడిగా పోతూ హనుమయ్య పిలుపు వినలేదు. చంద్రన్న హనుమయ్య దగ్గర 25 వరహాలు అప్పు తీసుకొని 6 మాసాలైంది. ఇంతవరకు ఒక్క వరహా కూడా అప్పు తీర్చలేదు. హనుమయ్య తీర్చమని అడగనూ లేదు. ఎప్పుడు కనపడినా ఒకసారి వినయంగా దండం పెట్టి మరీ వెళ్ళేవాడు. ఆ రోజు పిలిచినా పలకలేదు. మనుషులు కృతజ్ఞులు, చేసిన మేలు ఇట్టే మరిచిపోతారు అనుకున్నాడు హనుమయ్య. ఆ తర్వాత కొంచెం సేపటికి వీధి చివర ఒక గుర్రపు బండి ఆగటం హనుమయ్య చూశాడు. బండిలో నుంచి దిగిన వాళ్లను హనుమయ్య దూరాన్నించే గుర్తుపట్టాడు. వాళ్ళు లక్ష్మి, ఆమె భర్త వీరన్న. లక్ష్మికి వీరన్నకు పెళ్లి కుదుర్చింది హనుమయ్యే. వీరన్న తరపు వాళ్ళు కట్నం ఇంకా ఎక్కువ కావాలంటుంటే హనుమయ్యే కల్పించుకొని లక్ష్మి గుణగణాలు వర్ణించి సంబంధం తప్పిపోకుండా చేశాడు. లక్ష్మి కాపురానికి పట్నం వెళ్లే రోజున హనుమయ్యతో, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబాయ్ గారు అన్నది. వీధి దాటి సందు మలుపు తిరిగితే వాళ్ళ ఇల్లు. భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ తన ఇంటి ముందుకు రాగానే హనుమయ్య, ఏమే లక్ష్మి, ఇదేనా రావటం అని అడిగాడు. లక్ష్మి హనుమయ్యను చూడలేదు. అతడి పలకరింపు వినలేదు. భర్తతో పాటు ఆయన ఇల్లు దాటి వెళ్ళిపోయింది. మళ్ళీ హనుమయ్య మనసు చివుక్కుమన్నది. చేసిన సాయం మనుషులెంత త్వరగా మరిచిపోతారు అనుకొని చాలా బాధపడ్డాడు. మరి కాసేపటికి వీధిన పోతూ బడి పంతులు కనిపించాడు. పంతులకు హనుమయ్య కారణంగానే ఆ ఊళ్ళో ఆశ్రయం దొరికింది. కట్టుగుడ్డలతో పంతులు ఈ ఊరు వస్తే హనుమయ్య అతన్ని తన ఇంట్లోనే ఉంచుకొని అతడి చేత చిన్న వీధి బడి పెట్టించాడు. ఇప్పుడు పంతులు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. అందుకు కూడా హనుమయ్య కొంత సాయం చేశాడు. ఆగవయ్యా పంతులు, ఏమిటా హడావుడి అన్నాడు హనుమయ్య. పంతులు ఒక్క క్షణం ఆగి, పండగ దగ్గరలోనే కదండి, హడావుడే మరెప్పుడైనా వచ్చి తమకు కనిపిస్తాను అని వెళ్ళిపోయాడు. నాతో కాసేపు కబుర్లు చెప్పాలంటే అందరికీ హడావుడే, పిలిచానన్న గౌరవమైనా లేదు అని హనుమయ్య బాధపడుతూ ఉండగా ఆ దారినే పోతున్న శెట్టి ఆగి, దండాలు హనుమయ్య బాబు అన్నాడు. పొరుగుళ్ళో దివాళా తీసి ఈ ఊరు వచ్చాడు శెట్టి. హనుమయ్యే అతడికి డబ్బు సాయం చేసి మళ్లీ వ్యాపారం పెట్టించాడు.
శెట్టికి జాతకం తిరిగింది, బాగా సంపాదిస్తున్నాడు. అలా కూర్చోవయ్యా, కబుర్లేమిటో చెప్పు అన్నాడు హనుమయ్య. కూర్చోగలగటం మీ బోటి వారికే చెల్లింది. కష్టపడందే మాకు రోజులెలా గడుస్తాయి? బాబు కనపడ్డారు కదా అని పలకరించాను, అంతే అని శెట్టి వెళ్ళిపోయాడు. వీడికి నా డబ్బు కావాలి గాని నాతో కొంచెం సేపైనా కూర్చొని మాట్లాడటానికి మాత్రం ఇష్టముండదు అనుకున్నాడు హనుమయ్య. ఈ విధంగా హనుమయ్య ప్రతిరోజు వీధి అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్లను చూస్తూ ఉండటము, వాళ్ళు ఈయన సంగతి పట్టించుకోకపోవటము జరుగుతూ ఉండేది. దీన్ని గురించి బాధపడుతూ హనుమయ్య చిక్కిపోసాగాడు. వైద్యుడు వచ్చి చూసి ఒంట్లో ఎలాంటి జబ్బు లేదన్నాడు. భార్య ఎంత అడిగినా హనుమయ్య తను ఇలా కృశించిపోవటానికి కారణమేమిటో చెప్పలేకపోయాడు. ఆవిడ పొరుగుళ్ళో ఉన్న తన అన్న రమణయ్యకు కబురు చేసింది. ఆయన వెంటనే బయలుదేరి వచ్చాడు. అన్నయ్య, కొంతకాలంగా ఆయన బాగా చిక్కిపోతున్నాడు. జబ్బేమిటో వైద్యులకు అంతుపట్టడం లేదు అని హనుమయ్య భార్య అన్నకు తన బాధ చెప్పుకున్నది. రమణయ్య తెలివైనవాడు. ఆయన హనుమయ్యను ఎన్నో ప్రశ్నలు అడిగి చూశాడు. కానీ జబ్బుకు కారణం అర్థం కాలేదు. ఆయన హనుమయ్య దినచర్య అంతా అడిగి తెలుసుకున్నాడు. హనుమయ్య వీధి అరుగు మీద కూర్చున్నప్పుడే ఆయన మానసికంగా ఎంతో కుంగిపోతున్నట్లు రమణయ్య గ్రహించాడు. ఆ మర్నాడు హనుమయ్యతో పాటే రమణయ్య వీధి అరుగు మీద కూర్చున్నాడు. హనుమయ్య వీధి వెంట వచ్చిపోయే వాళ్ళని గురించి చెబుతూ వాళ్లల్లో ఎవరెవరికి తానెంత సాయపడ్డాడో, అయినా వాళ్ళు తనంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో వివరించి చాలా బాధపడసాగాడు. రమణయ్య చాలా తాపీగా, బావా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వంటే ఎవరికీ లక్ష్యం లేకపోవటానికి కారణం తెలుసా? ఈ ప్రపంచంలో బద్ధకస్తుణ్ణి ఎవరూ గౌరవించరు. నువ్వు ఇతరులకు సాయం చేసే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాదు, వారసత్వంగా వచ్చింది. నీకు డబ్బు విలువ తెలియక ఇలా సాయం చేస్తున్నావనుకునే వాళ్ళు కూడా కొందరు ఉండవచ్చు. కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకో అన్నాడు. హనుమయ్యకు బావమరిది సలహా నచ్చి ఉండాలి. ఆ రోజు నుంచి తన పనులు ఇతరుల మీద వదలక తానే స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు. రోజూ పొలం వెళ్ళి వచ్చేవాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వేళ వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి హనుమయ్య ఆరోగ్యం కుదుటపడింది. ఊళ్ళో తన పట్ల గౌరవం పెరిగినట్లు కూడా ఆయనకు తోచింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హనుమయ్య నుంచి సాయం పొందిన వాళ్ల ప్రవర్తన పట్ల నాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అతడి సోమరితనాన్ని వాళ్ళెందుకు అంతగా పట్టించుకోవాలి? అతడి మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తే సరిపోతుంది కదా. హనుమయ్య సోమరితనం వల్ల వాళ్లకు కలిగిన హాని ఏమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హనుమయ్య పట్ల గ్రామ ప్రజలెప్పుడూ ఒకే అభిప్రాయంతోనే ఉన్నారు. ఆయన మంచితనం, దానగుణం అంటే వాళ్లకు చాలా గౌరవం ఉన్నది. ఆ సంగతి వాళ్ళు ఆయన పలకరించినప్పుడల్లా వ్యక్తం చేశారు. అయితే హనుమయ్య అలా సోమరిగా అరుగు మీద కూర్చొని తనకు తానే మానసికంగా కొన్ని చిక్కులు, సమస్యలు కల్పించుకున్నాడు. తీరుబడిగా కూర్చున్నవాడి మనసు చాలా ప్రమాదకరమైనది. అది మనసులో లేని శత్రువులను సృష్టిస్తుంది. ఆ సంగతి గ్రహించటం వల్లనే ఆయన బావమరిది అతన్ని అరుగు మీద నుంచి లేపి పొలం పనుల్లో, ఇతరత్రా పనుల్లో కాలం గడిపేలా చేశాడు. ఆ విధంగా హనుమయ్య తాను స్వయంగా కల్పించుకున్న మానసిక రుగ్మత నుంచి త్వరగా బయటపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు రావలసిన బాకీలు. సుబ్బిశెట్టిది వడ్డీ వ్యాపారం. వెంకటశెట్టి అతని ఏకైక పుత్రుడు. అతడికి 25 ఏళ్లు నిండగానే సుబ్బిశెట్టి వ్యాపార బాధ్యతలను అతడి మీద పెట్టాలనుకున్నాడు. ఒక రోజున అతడు తను అప్పు ఇచ్చిన వాళ్ల పద్దులు కొడుకుకు చూపిస్తూ, ఎవరెంత చెల్లి వేశారో
ఇంకా ఎంత బాకీ ఉన్నారో వివరిస్తూ హఠాత్తుగా ఆగి, ఒరే, మనం వెంటనే బయలుదేరి సోమవరం వెళ్ళాలి అన్నాడు. అంత హఠాత్తుగా తండ్రి సోమవరం ఎందుకు ప్రయాణం కడుతున్నాడో వెంకటశెట్టికి అర్థం కాలేదు. ఆ మాటే తండ్రిని అడిగాడు. సోమవరంతో పాటు మనం రామవరం కూడా వెళ్ళవలసి ఉంటుంది. మనం తిరిగి ఊరు చేరే వరకు మన ప్రయాణం గురించి, ఆ గ్రామాల్లో నేను ప్రవర్తించే తీరు గురించి ప్రశ్నలు అడిగి నన్ను మాత్రం విసిగించకు అన్నాడు సుబ్బిశెట్టి. ఇద్దరూ సోమవరం చేరగానే సుబ్బిశెట్టి రామయ్య అనే మోతుబరి రైతు ఇంటికి వెళ్ళాడు. రామయ్య సుబ్బిశెట్టిని చూస్తూనే, ఏమండోయ్ శెట్టిగారు, ఇలా దయచేశారేమిటి అని అడిగాడు. అంతగా విశేషమేమీ లేదు. రామవరం పోతూ ఇటు వచ్చాను. పనిలో పనిగా మీ బాకీ సంగతి కూడా కాస్త గుర్తు చేయదలిచాను. ఇప్పటికి మీరు నెలసరి వాయిదాల మీద చెల్లివేసిన 4,000 వరహాల బాకీ పోగా మీ బాకీ ఇంకా 5,000 వరహాలుంది. మిగతా మొత్తం త్వరలో చెల్లివేయటం బాగుంటుంది అన్నాడు సుబ్బిశెట్టి. సుబ్బిశెట్టి మాటలకు రామయ్య కోపం తెచ్చుకొని, శెట్టిగారు, పెద్దతనం కొద్దీ మీకు మతిపోతున్నట్లున్నది. ఇప్పటికి నేను నెలసరి వాయిదాల మీద 5,000 వరహాలు చెల్లివేశాను. ఇక నేను బాకీ ఉన్నది 3,000 వరహాలు మాత్రమే. మరెవరిదో బాకీ నా నెత్తిన రుద్దాలని చూస్తున్నట్లున్నారు అన్నాడు. సుబ్బిశెట్టి వెంటనే చిన్నగా చిటికి వేసి, అది పుల్లయ్య గారి బాకీ, పొరపాటున మీకు చెప్పాను అన్నాడు. తర్వాత తండ్రి కొడుకులు రామవరం వెళ్లారు. అక్కడ సుబ్బిశెట్టి భీమయ్య అనే రైతును కలుసుకొని, భీమయ్య గారు, మీ బాకీలో ఇంతవరకు మీరు చెల్లివేసింది 2,000 వరహాలు మాత్రమే. మిగిలిన 4,000 వరహాలు ఎప్పటికి ఇవ్వగలరు అన్నాడు. భీమయ్య రుసరుసలాడుతూ, శెట్టిగారు, నేనింతవరకు 3,000 వరహాలు చెల్లివేశాను. ఇక నేను మీకు వడ్డీతో సహా 3,500 వరహాలు బాకీ ఉన్నాను. వచ్చే నెల ఒకేసారిగా ఆ బాకీ మొత్తం ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. వెంటనే సుబ్బిశెట్టి, భీమయ్య గారు, పొరపాటున మీకు వీరయ్య గారి బాకీ మొత్తం చెప్పాను. మీ లెక్క సరైనదే అని కొడుకుతో ఇంటికి వచ్చేశాడు. వెంకటశెట్టి తండ్రిని, మనకు ఎవరు ఎంత బాకీ ఉన్నారో పద్దు చూడకుండా చీటికలో లెక్క వేసి చెప్పే నువ్వు అలా ఒకళ్ళ బాకీలు మరొకళ్ళకు చెప్పి గొడవ పడ్డావెందుకు అని అడిగాడు. సుబ్బిశెట్టి నవ్వుతూ, ఆ రామయ్య భీమయ్యల బాకీలకు సంబంధించిన పద్దు ఎక్కడో పోయింది. ఆ సంగతి వాళ్లకు తెలిస్తే వాళ్ల నుంచి దమ్మిడి మనకు రాదు. అందుకే వాళ్ల నోటితేనే చెల్లివేసిన మొత్తాల గురించి, ఇంకా ఇవ్వవలసిన బాకీ గురించి తెలివిగా చెప్పించాను. నువ్వు త్వరగా మరొక పద్దు పుస్తకం తెరిచి వాళ్ల బాకీల గురించిన వివరాలు రాయి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు ఉత్తమ శ్రోత. అమరగిరి రాజైన కేశవవర్మ గొప్ప సంగీత ప్రియుడు. ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవ సమయాల్లో ఆయన గాయకులను ఆహ్వానించి గానసభలు జరిపేవాడు. అందులో అందరికన్నా గొప్పగా విద్వత్తు చూపిన గాయకుడికి పెద్ద బహుమానంతో పాటు ఘనంగా సన్మానం జరుపుతూ ఉండేవాడు. ఒక సాయంత్రం నారాయణ భారతి అనే పరదేశ గాయకుడొకడు ఉత్సవాలకు వచ్చాడు. కేశవవర్మకు గానసభల్లో పాడిన వారందరికంటే నారాయణ భారతి సంగీతం అద్భుతంగా అనిపించింది. రాజు నిండి సభలో అతడికి విలువైన బహుమతులిస్తూ, మీరు చాలా గొప్పగా పాడారు. మీ పాట వింటుంటే నాకు మైమరపు కలిగిందంటే నమ్మండి అన్నాడు. నారాయణ భారతి రాజుకు తన కృతజ్ఞత చెప్పుకొని, మహారాజా, అంతమంది జనం ఉన్న సభలో పాడుతున్నంతసేపు నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తూనే ఉన్నది అన్నాడు. ఏమిటా సందేహం అని అడిగాడు కేశవవర్మ. నా పాట వింటుంటే తమకు మైమరపు కలిగిందన్నారు. కానీ శ్రోతల్లో మీరు తప్ప మరెవరికీ నా పాట ఆనందం కలిగించినట్టు లేదు. వాళ్లలో కొందరు నే పాడుతున్న మాటే మరిచి గుసగుసలాడుకోవటం కూడా గమనించాను అన్నాడు నారాయణ భారతి. రాజుకు తన పౌరుల్లో తనలాంటి సంగీత ప్రియులు లేరన్న సంగతి బాగా తెలుసు. ఇదే ఆయనకు ఎంతో నిరుత్సాహ కారణంగా ఉండేది. ఇప్పుడు
పరదేశపు వాడైన నారాయణ భారతి మాటలు విన్న తర్వాత ఆయనకు చాలా బాధ కలిగింది. కళల పట్ల, ముఖ్యంగా సంగీతం పట్ల తన ప్రజలకు ఆసక్తి కలిగించటం ఎలా? ఈ సమస్యను పరిష్కరించడం గురించి రాజు దీర్ఘంగా ఆలోచించి మరుసటి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలకు కొంచెం ముందుగా రాజ్యంలో ఒక చాటింపు వేయించాడు. అదేమంటే, జరగనున్న నవరాత్రి ఉత్సవ సభల్లో గాయకుల పాట విని అందరికన్నా ఎక్కువగా ఆనందించే ఉత్తమ శ్రోతకు 1000 వరహాల బహుమానం ఇవ్వబడుతుంది. తన మంత్రికి కూడా సంగీతం అంటే అంతగా ఇష్టం లేదన్న నమ్మకంతో రాజు ఈ చాటింపు విషయంలో ఆయనతో ముందుగా సంప్రదించకుండానే చేయించాడు. మంత్రి ఈ చాటింపు గురించి తన నౌకర్ల ద్వారా తెలుసుకొని రాజును చూడబోయి, మహారాజా, ఉత్తమ శ్రోతకు తమరు ఇవ్వబోయే బహుమానం సంగతి ఇంతకు ముందే విన్నాను. 1000 వరహాలంటే మనకు ఏమంత పెద్ద మొత్తం కాదనుకోండి. నా భయమల్లా పాట వినటానికి వచ్చే అంతమంది జనంలో ఉత్తమ శ్రోతను గుర్తించడం చాలా కష్టసాధ్యమని అన్నాడు. కష్టసాధ్యమైనా పర్వాలేదు, ఈ బహుమానం కారణంగా మన ప్రజల్లో సంగీతం పట్ల ఆసక్తి పెరిగితే అంతే చాలు అన్నాడు రాజు. ఉత్సవ దినం రానే వచ్చింది. ఈ సంవత్సరం నారాయణ భారతి రాలేదు, కానీ ఆయనకు సమవుజ్జీలైన గాయకులు చాలామంది వచ్చారు. రాజు సమక్షంలో ఒక ప్రసిద్ధ గాయకుడు పాడనున్నాడని తెలియటంతో సభా ప్రాంగణమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది. గాయకుడు పాట ప్రారంభించి 1-2 నిమిషాలు గడిచేసరికి జనంలో ప్రతి ఒక్కడూ తలలు ఊపుతూ, చప్పట్లు చరుస్తూ హర్షధ్వానాలు చేయసాగారు. ఇది చూసి రాజుకు ముందు ఆశ్చర్యము, ఆ తర్వాత విపరీతమైన కోపము కలిగాయి. తాను ప్రకటించిన 1000 వరహాల బహుమానం కోసం ప్రతి ఒక్కడూ ఉత్తమ శ్రోతగా నాటకమాడుతున్నాడన్నమాట. ఇలా అయితే పాట కచేరీ రసాభాస అవుతుంది. రాజు పక్కనే ఉన్న మంత్రితో ఇప్పుడేం చేస్తే బాగుంటుందన్న విషయమై సంప్రదించాడు. మంత్రి దీనికి విరుగుడు తనకు తెలుసునని చెప్పి, మహారాజు గారికి ప్రతి ఏటా ఉత్తమ గాయకుణ్ణి ఎలా ఎన్నిక చేయాలో తెలిసినట్టే ఉత్తమ శ్రోతను కూడా ఎలా ఎన్నిక చేయాలో తెలుసు. కనుక గాయకుడు పాడుతున్నంతసేపు సభికులెవరూ హర్షధ్వానాలు చేయటం కానీ తలలు ఊపటం కానీ చేయకూడదు. అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళ తలలు ఎగిరిపోగలవు అన్నాడు. అటు తర్వాత గాయకుడి పాటకు సభికులు తలలూపటం మానారు. కానీ వాళ్లలో ఒక్కడు మాత్రం తల ఊపుతూనే ఉన్నాడు. మంత్రి అతడి కేసు కోపంగా చూస్తూ, నీకు తల ఉండటం ఇష్టం లేదా ఏంటి అని అడిగాడు. దానికి వాడు తొనక్కుండా, తీయని సంగీతం వినబడుతూ ఉంటే తన్మయత్వంతో ఊగని తల ఉంటేనేం పోతేనేం అన్నాడు. మంత్రి రాజు కేసు తల తిప్పి, మహారాజా, మనకి ఈ సంవత్సరం సన్మానించదగిన ఉత్తమ శ్రోత లభించాడు అన్నాడు. రాజుతో పాటు గాయకుడు కూడా ఆ ఉత్తమ శ్రోత కేసు చూస్తూ మందహాసం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు సన్యాసి బేరం. ఒక కొండ మీద సన్యాసుల మఠం ఉన్నది. ఆ ప్రాంతాలకు కొత్తగా మామిడి పళ్ళు అమ్మటానికి వచ్చిన యువకుడొకడు సన్యాసులేమైనా పళ్ళు కొంటారేమోనని నానా అవస్థపడి కొండెక్కి వెళ్ళి అక్కడ కనిపించిన ఒక యువ సన్యాసితో, అయ్యా, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లభించే మామిడి పళ్ళు తెచ్చాను, కొంటారా అన్నాడు. ఆ యువ సన్యాసి చాలా భూతదయ కలవాడు, కానీ అమాయకుడు. అతను పళ్ళ కుర్రవాడికేసి జాలిపడుతూ చూసి, ఇవాళ్టికేం వద్దు అన్నాడు. కర్మ కొద్దీ ఇంత కొండ ఎక్కి వచ్చానే అనుకుంటూ మామిడి పళ్ళవాడు ఉసూరుమంటూ కొండ దిగాడు. ఆ సమయంలో యువ సన్యాసి పైనుంచి కొండపైకి రా అంటూ కేకపెట్టాడు. సన్యాసులు మనసు మార్చుకొని మామిడి పళ్ళు కొంటారేమోననుకొని పళ్ళ యువకుడు రొప్పుతూ రోసుతూ మరొకసారి కొండ ఎక్కాడు. యువ సన్యాసి వాడికేసి మరింత జాలిగా చూస్తూ, ఇవాళ్టికే కాదు, మామిడి పళ్ళు రేపటికి వద్దు, పాపం అనవసరంగా శ్రమపడి వస్తావని ముందే చెబుతున్నాను అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.